ఇంకొక ముచ్చట చెప్పాలి మిత్రులారా, ఒకటి కరీంనగర్లో ఒక దుర్మార్గం జరిగింది. ఒక చిన్న ఫేస్బుక్ పోస్ట్ పెట్టినందుకు ఆయన మీద కేసు పెట్టిరంట పాపం. ఇగో ఒకసారి మీకు ఇది చూపిస్తా. ఒక అబ్బాయి ఏం చేసిందంటే జస్ట్ పోస్ట్ పెట్టిండు. వీళ్ళందరూ పొద్దుగా లేస్తే చెప్పుతో కొడతా అంటున్నారు కదా. ఈ చెప్పుతో కొడతా అంటుంటే ఇగో శ్రీనివాస్ గౌడ్ కొమ్మిరి అని చెప్పేసి ఒక ఫేస్బుక్ హ్యాండిల్ ఏం పెట్టిందంటే, కరీంనగర్ చెందినటువంటి అబ్బాయి అసలు చెప్పు గుర్తు పెట్టుకోవాల్సింది పొరపాటున చేతి గుర్తు పెట్టుకున్నారని చెప్పేసి ఒక పోస్ట్ పెట్టింది. అందులో ఏం తప్పు లేదు, ఎవరిని కూడా తిట్టినట్లేదు, ఎవరిని కూడా అది చేసినట్లేదు. ఈ పోస్ట్ పెట్టినందుకు ఈయన మీద కేసు పెట్టిరు ఇక కాంగ్రెస్ వాళ్ళు. ఇక రవాణా శాఖ బీసీ సంక్షేమ శాఖ మాత్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారిపైన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అసభ్యకరమైనటువంటి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినటువంటి వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చిగురుమామిడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నాయకులు. ఈ ఫిర్యాదు చేసినోనికి సిగ్గుండాలి, ఆ పొన్నం ప్రభాకర్ అనేటోనికి ఇంకా సిగ్గుండాలి. కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు వాడు ఒకటే ఒర్రుతా ఉంటాడు, ఏడబడతాడా. నువ్వు మా గౌడ జాతిలో పుట్టినటువంటి ఒక అదైపోయింది. మాకు చెప్పుకోవాలంటే కూడా సిగ్గు అనిపిస్తుంది మాకు. ఇంకా ఈ మోత మరి అసలు ఇందులో తప్పే ఉంది చెప్పండి, ఇందులో ఏమైనా తప్పు ఉందా? ఇందులో అసలు చెప్పు గుర్తు పెట్టుకోవాల్సింది మీరు చేతి గుర్తు పెట్టుకున్నారు పొరపాటున అని చెప్పేసి ఒక పోస్ట్ పెట్టండి ఫేస్బుక్లో. ఆ పోస్ట్కే పొన్నం ప్రభాకర్ రెడ్డి కంట, పొన్నం ప్రభాకర్ గౌడ్ కంట కిందికెళ్ళి మంట పెట్టినట్టు అయిందంట. మొత్తం కాలిపోయి అంత ఆగమాగం అవుతుందంట ఆయనకు. దాంతో మా మంత్రిని మేము అవమానపరుస్తాం అని చెప్పేసి ఈ మోజవారు అందరూ పోయి కేసు పెట్టిందంట. గిదే ఇందిరమ్మ రాజ్యం, గిదే ప్రజాపాలన అంటే. మాట్లాడే స్వేచ్ఛ, మాట్లాడే హక్కు కూడా లేదనమాట. ఇందులో ఎవరైనా తిట్టినట్టు ఉందా, ఎవరైనా అబ్యూజ్ చేసినట్టు ఉందా? దీనికి పోయి కంప్లైంట్లు పెట్టుకోరు ఎంతసేపు అయినా. ప్రజాపాలనలో రిపోర్టర్ చూడు బయట రోడ్ల మీద ఎట్లా కూర్చొని వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇది ప్రజాపాలన.